హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు మనం వచ్చేసాం. ఎక్కడికో తెలుసా? దివిసీమకైతే వచ్చేసాం. సొర్లగొంది నాగాయలంకలోని లైట్ హౌస్ చూడటానికి ఇప్పుడు బోట్ ఎక్కామనమాట. ఇప్పుడు కరెక్ట్‌గా టైం అయితే 4 అయిందండి. ఇక్కడ నుండి మనం లైట్ హౌస్‌కి వెళ్ళేసరికి 4 కరెక్ట్‌గా 5 అవుతుందంట. అంటే 1 అవర్ మనం జర్నీ చేయాలి. ఇటు బోట్‌లు చూసారా? అన్నీ ఖాళీగా ఉన్నాయి. పాపం ఇక్కడ వర్షాలనేవి లేక మత్స్యకారులందరూ బోట్‌లని ఇలాగా ఖాళీగా పెట్టుకొని చాలా ఖాళీగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి వర్షాలు లేకపోతే చాలా ఇబ్బందంటండి. ఎందుకంటే వర్షాలు ఉంటేనే కదా వాళ్ళకి కూడా చేపలనేవి పడి వాళ్ళు కూడా కొంచెం బావుంటారు. కానీ ఈ సంవత్సరం అనేది వర్షాలు లేక అందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలా మన బోట్ అయితే స్టార్ట్ అయింది చిన్నగా. ఈ దివిసీమలో చూసుకుంటూ మనం వెళ్తున్నాం. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది లైట్ హౌస్ చూడటానికి. అలాగే ఈ బోటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇక్కడ బోటింగ్ చేస్తున్నాను. శ్రీశైలంలో చేశాను. తర్వాత ఇక్కడ చేస్తున్నాననమాట. చాలా బావుంది. ఇవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను. ఈ దివిసీమ గురించి, తుఫాన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు తెలిసి ఒక చిన్న కథగా చెప్తాను వినండి. 1977 నవంబర్ 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సమీప సముద్రంలో అల్లకల్లోలంగా మారిపోయి సాయంత్రానికి వాతావరణం చల్లగా మారిపోయి మబ్బులు నల్లగా ఉండటంతో అక్కడ వారందరూ భారీ వర్షం చూసేనేమో అనుకొని ఊరుకున్నారంట. ఆ తర్వాత మరుసటి రోజు నవంబర్ 19న నాగాయలంక కోడూరు ప్రాంతంలో తీరం దాటి దివిసీమ బీభత్సం సృష్టించిందంట. అందరూ గాఢ నిద్రలో ఉండంగా ఆ సమయంలో ఒక్కసారిగా తీరం దాటి ప్రళయం తుఫానుగా మారి గ్రామాలపై పెను విధ్వంసం సృష్టించిందంట. ఆ హోరు గాలికి రాకాసి అలలకు వేలాది మంది ప్రజలు బలైపోయారంటండి. ఈ తుఫాను సృష్టించిన విధ్వంసంలో అధికారికంగా 14,000 మంది, సుమారు 50,000 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారంట. సుమారు 20,000 ఎకరాలకు పైబడి పంట నష్టం జరిగి పాపం అందరూ కన్నీటి పర్వతమయ్యారు. చూసారా బోటింగ్ చేస్తుంటే చిన్న చిన్న చేపలు ఎలా ఎగిరెగిరి పడుతున్నాయో, ఇలా ఎగురుతూ ఎగురుతూ మన బోటింగ్లోకి 2 జంట చేపలు అయితే పడ్డాయి. మేము మళ్ళీ వాటిని సముద్రంలోకి అయితే వదిలేసాము. చిన్నగా ఇప్పుడు మనం దగ్గరకైతే వచ్చేసాం. నాగాయలంక దగ్గరలోకి అయితే వచ్చేసాము. అయితే ఇప్పుడు ఆ దివిసీమ ఉప్పెనను గుర్తు చేసుకుంటూ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు కూడా భయపడుతూ ఉంటారంట. కేవలం ఈ సొర్లగొందిలోనే సుమారు 714 మంది చనిపోయారంటండి పాపం. ఇదిగోండి లైట్ హౌస్ కనిపిస్తుందా? చాలా అంటే చాలా దగ్గరలోకి వచ్చేసామండి మనం. సొర్లగొందిలో చనిపోయిన 714 మంది జ్ఞాపకార్థం ఇక్కడ స్తూపం కూడా కట్టించారండి. ప్రతి ఏటా సంవత్సరం అంటే నవంబర్ 19న చనిపోయిన వాళ్ళకి ఇక్కడ స్తూపం కాడికి వచ్చి చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఉంటారంట. వాళ్ళకి గుర్తుగాను ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారంట. మనమైతే ఇప్పుడు లైట్ హౌస్ కాడికి వచ్చేసామండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా ఉంటుంది. ఇక్కడ బోర్డు కూడా ఉంది. టికెట్ అయితే తీసుకోవాలి. ₹10 టికెట్ తీసుకొని మేము లోపలికైతే వెళ్ళాము. అయితే పైకి ఎక్కడానికైతే ఎవరూ రాలేదండి. ఎందుకంటే 8 స్టేర్లు కదా, ఎక్కాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ నేను మీ అందరికీ లైట్ హౌస్ చూపించడానికి, నేను కూడా చూడటానికి కష్టపడి ఎక్కానండి. ఈ 8 స్టేర్లు ఎక్కేసరికి నా కాళ్ళు అయితే చాలా నొప్పులు వచ్చేసినాయి. చిన్నగా అలా ఎక్కుతూ పైకైతే వచ్చేసాము. మెట్లెక్కి వచ్చిన తర్వాత లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఈ నిచ్చెన ఏంటంటే మనకి మళ్ళీ పైకి వెళ్ళడానికి, పైన మొత్తం లైట్ని చూసుకోవడానికి అనమాట. ఇది లోపల ఇన్సైడ్ అనమాట. ఇది లోపల ఆపరేటరు. పైన ఈ విధంగా ఉంటుంది. మనతో పాటు సెక్యూరిటీ ఎవరో ఒకరు వస్తారు. మనన్నైతే విడిగా అయితే పంపించరండి. ఇలా వచ్చి మనం ఎంతసేపు అయినా ఉండి మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ నుండి చూస్తే మనకి ఆ చివరి వరకు మనకి దివిసీమ మొత్తం కనిపిస్తుంది. పైన నుండి కిందకు చూడాలంటే చాలా భయంగా ఉంది. మొత్తం అయినా కానీ ఇలాగే మొత్తం చూసి వీడియో అయితే తీశాను. వీడియో కంప్లీట్ చేద్దామని చెప్పేసి మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఈ లైట్ అయితే దాదాపు 30 కిలోమీటర్ల వరకు వెలుగునిస్తుందంటండి. ఈ లైటు సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్లకు, వచ్చే వాళ్లకు బోట్లకి దారి చూపిస్తూ ఉంటుందంట. చూసారా చాలా పెద్ద లైట్. లోపలైతే ఇలా ఉంటుందండి. మొత్తం డైమండ్ షేప్లో ఉంటుంది. ఈ వెలుతురు అనేది లోపల రిఫ్రిజరేటర్స్ వల్ల
ఈ డైమండ్ షేప్ వల్ల మనకి వెలుతురు అనేది ఇంకా బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాదాపు 30 కిలోమీటర్ల వరకు చూపిస్తుందంటే మాటలా, చాలా బాగుంది. లోపలైతే ఇదిగో ఈ విధంగా ఉందండి. తర్వాత మేము చిన్నగా వచ్చి మళ్ళీ బయలుదేరాము. మా తమ్ముళ్ళు వాళ్ళైతే చేపలు పడదామని చెప్పేసి వల వేస్తున్నారు చేపలు పట్టడానికి. రిటర్న్ అయ్యాం కదా, ఇప్పుడు కరెక్ట్గా 5 అయిందండి టైము. అలాగే చిన్నగా చేపలు పడదామని చెప్పేసి వేస్తున్నారు. నేను చేపలు ఎలా పడతారో చూద్దాం ఫస్ట్ టైం అని చెప్పేసి చూస్తున్నాను. చూసి మీకు కూడా చూపిస్తున్నాను, వీడియో తీస్తున్నాను. ఈ విధంగా అయితే వేశారు. వేశారు కానీ పాపం చేపలైతే పడలేదండి, ఎక్కువైతే పడలేదు. మొత్తం ఒక కేజీ వరకు ఏమో అట్లా పడినాయి. అవి కూడా బుడ్డ చేపలే పడినాయి. ఇదేండి దివిసీమ గురించి మీకు, లైట్ హౌస్ గురించి, అలాగే చనిపోయిన వాళ్ళ గురించి నాకు తెలిసిన వరకు వివరించాను. మరి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే చాలా కష్టపడ్డాను మీకు లైట్ హౌస్ చూపించడానికి. 8 స్టేర్లు ఎక్కి దిగేసరికి నా కాళ్ళు అయితే చాలా నొప్పులు వచ్చేసాయి. మీ అందరికీ చూపించడం కోసం, నేను కూడా చూడటం కోసం వెళ్ళాను. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.